హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. దైవ సన్నిధి గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు సంరక్షించిన దేవుడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినం, ఆరాధనా దినం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांति करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, शांति समाधानाधिपति, स्वांतमुनु प्रशांतनिधि, शांति समाधानाधिपति, स्वांतमुनु प्रशांतनिधि, शांति स्वरूप जीवन दीप, शांति स्वरूप जीवन दीप, शांति सुवार्त निधि, सिल्वधरा पापहरा शांति करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, तपमुनु तरచిన నిన్నే గదా, జపమును గొలిచిన నిన్నే గదా, తపమును తలచిన నిన్నే గదా, జపమును గొలిచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలను, విఫలులు చేసిన విజ్ఞాపనలను సఫలత నీవే గదా, సిల్వధరా పాపహరా శాంతి కరా। हे प्रभु यीशु, हे प्रभु यीशु, దేవుని వాసిన లోకములో చావుక పురముండే గదా, దేవునితో సత్యంబును జగతికి, దేవునితో సత్యంబును జగతికి ఈవి నిడితివి గదా, సిల్వధరా పాపహరా शांति करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांति करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, मतमुनु వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, పతితుల దేవుని సుతులని నేర్పిన, పతితుల దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే గదా, సిల్వధరా పాపహరా శాంతి కరా। हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांति करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु। హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని స్వరమెత్తి మహిమ పొందుదాం. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము, నూతన నిబంధన గ్రంథం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయం 22, 23 వచనాలను చదువుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి టర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. వచ్చిన భాగం చదువుతుండగా మనం నోట్లో మనసులో దాన్ని ఉచ్చరిద్దాం, నోట్తో ఉచ్చరిద్దాం. వచ్చిన భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22, 23 వచనాలు. The scripture portion for this hour of meditation is from Romans 6th chapter 22nd and 23rd verses. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము, ఆశీర్వాదము మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 చేతులు చెప్దాం. ఆమేన్. తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవుని వాక్యము జీవంగా ముద్రింపబడినట్లు ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి
మాతో కూడా ఉంచండి. అలా దేవుణ్ణి సమీపిద్దాం. ఈ సమయము దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు కూడా మనసులో వచ్చి దేవునికి చెల్లిద్దాం. జీవంగా వాక్యం ముద్రింపబడటం మనకు మేలు, ఆశీర్వాదం. అలా నీవు నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు నన్ను సంధించు. అలా సమీపిద్దాం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు ప్రభు. మీరు ఇచ్చిన సమయం ప్రభువా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించేందుకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. మేలుతో మమ్మను ప్రతి నిత్యము నాయన తృప్తి పరుస్తున్న దేవుడు తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రం. తండ్రి, ఈ సమయంలో నాయన మీ నామమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్న ప్రతి చోట ప్రభువా, నీ కృప, నీ కాపుదల నిలోనేమో నాయన. దుష్టుని క్రియలను లయపరచండి, నిన్ను గణపరచడానికి ఆటంకపరచు సమస్తంలో తండ్రి నీ కాలు క్రింద త్రొక్కుము నాయన. నాయన మట్టి వంటి వారము, వట్టి నాయన తండ్రి పొట్టు వంటి వారం నాయన తండ్రి. ఏ పాటి నరుని జీవితము ఏ పాటిది ప్రభువా, నిన్ను నీ నామమును గణపరిచే విషయంలో అడ్డగించడానికి కానీ ఆటంకముగా నిలవటానికి కానీ ప్రభువా, నీ కృప నీవు దాసుల ఎడల మెండుగా నుంచుము నాయన. నీ సేవ చేయుచున్న నీ సేవకుల చుట్టూ నాయన నీ పరిశుద్ధ దూతల అగ్ని కంచెను వేయము నాయన. కృప చూపండి ప్రభువా నాయన. సమయమందు ప్రభువా వాక్యముతో నాయన, మీ జీవాహారమైన మీ వాక్యముతో నాయన మాతో మాట్లాడండి. దాసును మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నోటి బూరగా వాడుకుని తండ్రి శాంతి సమాధానము మా దేశమునకు నాయన తండ్రి అనుగ్రహించు దేవుడు అని నమ్ముచున్నాం ప్రభువా నాయన. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము నాయన. నీ వాక్యం సెలవిచ్చిన రీతిలో ప్రభువా మా దేశమును ఫలింపజేయము నాయన తండ్రి. మా దేశంలో నాయన తండ్రి నీవిచ్చు ఐక్యత, నీవిచ్చు సమాధానం, నీవిచ్చు శాంతి చేత నెలకొల్పుము తండ్రి. మమ్మను ప్రతి నిత్యము తృప్తిపరుస్తున్న దేవుడు శాంతి సమాధానం చేత మమ్మను నాయన మీరు కాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు. మీ సేవకులను, మీ దాసులను ప్రభువా, మీ నామం ధరించిన మీ బిడ్డలను ప్రభువా తండ్రి మీరు తప్పకుండా దర్శించు దేవుడు అన్నందుకు వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో మీరు మాకు ముందుగా నడుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా నాయన మీరు ఇచ్చిన జీవితం మిమ్మల్ని గణపరచడానికి యోగ్యతను అనుగ్రహించమని కోర్చు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చు దేవుడు అని నమ్ముచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 చేతులు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని సన్నిధి అపోస్తులైన పౌలు ఆ, రోమీలకు రాస్తున్న ఈ పత్రికలో 3 అంశాలపైన మంచి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తున్నాడు. ఈ అధ్యాయం అంతట్లో దేవుని మహాకృప చాలా ప్రాముఖ్యమైంది అన్నది ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. కనుక ఈ అధ్యాయం మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప నడిపింపును మనకు అనుగ్రహించాలి. మన జీవితాల్లో ఆ యొక్క ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మహాకృప మనల్ని తన కృపా బాహుల్యంలో భద్రపరచబడటానికి ఎంతో ప్రాముఖ్యమైంది. కనుక ఈ సమయము దేవుని మహాకృప మనల్ని తన యొక్క సన్నిధి కాంతి చేత నింపి ఆశీర్వదించి భద్రపరిచి దీవించి ఆశీర్వదించే సమయం. చదువుకున్న వచన భాగం మనం గాన గమనిస్తే గాన అపోస్తులైన పౌలు ఆ ఆధ్యాత్మిక సత్యము అన్న మాట మనం గాన గమనిస్తే ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు తెలియజేయబడుతున్నాయి. ఆ మాటలు ఏంటి అంటే, మొట్టమొదటిది ఆ ఆత్మ నడిపింపు కలిగిన జీవితం, అది నిత్య జీవము అన్నాడు. దానిలో వర్ధిల్లుతున్న జీవితం పునరుత్థాన శక్తి అంటున్నాడు. కనుక ఈ రెండిటితో సంబంధం లేని జీవితము మరణము అంటున్నాడు. 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ మనము గమనిస్తే చాలా విషయాలు మనకు గ్రహించటానికి, లేకపోతే అవి బోధపడటానికి మనము ఈ వాక్యంలోని ఆ జ్ఞానాన్ని గ్రహించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు. కనుక ఈ విషయాలలో దేవుని మహాకృప చాలా ప్రాముఖ్యమైనది. కనుక వీటిని మనము మన జీవితాలలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏంటివి అవి అన్నప్పుడు మనం గాన గమనిస్తే గాన విమోచింపబడిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అది ఎందు నుంచి విమోచింపబడ్డది అన్న ఆ మాట గమనిస్తే దాసత్వము అన్న ఒక మాట తెలియచేస్తున్నాడు. అది దేనిలో ఏ విధంగా దాసులై ఉన్నారు అన్న మాటను తెలియచేస్తున్నాడు. అసలు యాక్చువల్గా దాసత్వము అన్నది దేనికి ఆపాదించబడ్డది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ విషయాలలో మనం గమనిస్తే గన దేనికైతే మనము లోబడుతున్నామో ఆ ఆపాదించబడ్డ అంశము మనం దేనికి లోబడుతున్నామో దాని గురించి చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ 3 విషయాల్లో, 1 మరణము, 2 పునరుత్థాన శక్తి, 3 నిత్య జీవం, ఇవి ప్రాముఖ్యమైనవి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయము ఏంటి అంటే బాప్తిసము
అన్న అంశం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధి, ఆత్మ సంబంధమైన నడిపింపు మనలో బలమైనదిగా దేవుని వాక్యపు వెలుగులలో జీవితం కట్టబడాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. 3వ వచనం గమనిస్తే గన రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరగరా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎరగరా అన్న మాట మనం గాన గమనిస్తే గాన తెలుసుకోవాల్సిన నిజం ఏంటిది అంటే బాప్తిసము అన్న మాట. బాప్తిసము అంటేనే ఈ మనము నీళ్ళల్లో ముంచడము అనుకుంటాం. యాక్చువల్గా ఇది శరీరానికి ఇయ్యబడుతున్న ఒక పరిశుద్ధ కార్యక్రమంగా మనం గాన ఆలోచిస్తే అది శరీరానికి కాదు ఇస్తుంది, మనస్సుకు ఇవ్వబడుతుంది. లేకుంటే ఆత్మ సంబంధమైన ఆ అంశంను అక్కడ ముద్రిస్తుంది అన్నది గమనించాలి. ఇక్కడ మనము ఈ చదువుకున్న 23వ వచనంలోని మాట గమనిస్తే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అన్నాడు. అంటే ఈ మరణము తప్పింపబడాలి అంటే పునరుత్థాన శక్తి ఉండాలి. పునరుత్థాన శక్తి నువ్వు కలిగి ఉంటే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. ఇది ఒక సీక్వెన్స్ లాగా వెళ్తుంది. ఏంటిది అంటే నువ్వు పాపాన్ని తప్పించుకోగలగాలి. పాపాన్ని తప్పించుకోవడం ఎలా అంటే ఏంటిది? నీవు దాసత్వము అన్నది, నీవు దాసులు అన్న మాట దేని గురించి? శరీరం గురించి చెప్తుంది ఇక్కడ. లేకుంటే మనసు దేని మీద ఆనుకుంటుంది? ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే, ఏ బంధకాల చేత బంధింపబడుతుందో మనస్సు, ఆ మనస్సు చేత ఆ శరీరము నడిపింపబడుతుంది. ఇప్పుడు దేనికి లోబడి ఉన్నాము అంటే దాసులై ఉండడము అంటే లోబడి ఉండటం. కాబట్టి శరీరానికి లోబడ్డామా? ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన పునరుత్థాన శక్తికి లోబడ్డాము అంటే జీవమునకు లోబడ్డామా? అది కూడా జీవము అంటే నూతన జీవము అని తెలియచేయబడ్డది 4వ వచనంలో అన్నమాట. కనుక ఇప్పుడు మనము మరణానికి లోబడుతూ ఉన్నాము. మరణము అంటే శరీరము అనుసరించే ప్రతి శరీర క్రియ. అందులో బాప్తీస అనుభవం అనేది, లేకపోతే పునరుత్థాన శక్తి అనుభవము అన్నది లేకపోవటం. అవి రెండు లేవు అంటే నిత్య జీవము అన్న ప్రస్తావన అస్సలు అక్కడ లేదు. కనుక ప్రియమైన దైవజనమా, క్రీస్తులోనికి బాప్తిసము అన్న మాట ఎక్కడ అది ప్రారంభించబడుతుంది అంటే ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి అంటే ఇక్కడ మనం గమనించాలి. ఆయన మరణములోనికి అంటే క్రీస్తు శ్రమపడి ఆయన శరీర రక్తములను మన కొరకు శిలువ పైన బలియాగంగా అర్పించాడు. కాబట్టి ఆయన మన కొరకు అలా ప్రాణము దానముగా ఇచ్చాడు, మనకిచ్చాడు. ఆయన ప్రాణము శిలువ పైన మన కొరకు ధారపోశాడు. అంగీకరించటము ద్వారా ఆ మరణములో బాప్తిసం పొందిన వారు. అంగీకరించకపోతే ఆ పాలిభాగస్థులము కాము. ఆ ఆత్మ సంబంధమైన
పాల్లో సంబంధం లేని వారంగా ఉంటాం. అందుకనే దేనికి లోబడుతూ ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక 6వ వచనాన్ని మనం గాన గమనిస్తే ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు, అంటే పాపానికి మనం దాసులం, అంటే శరీరానికి దాసత్వం. శరీరం ద్వారానే మనం నెరవేర్చుతున్నాం దేవునికి విరోధమైన ఆ నడిపింపు. అందుకు అక్కడ దేవుడు తెలియచేస్తున్న మాట పౌలు భక్తుని ద్వారా, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అంటే ఆ మరణములోనికి బాప్తిసం అంటున్నాడు. బాప్తిసము అంటే నీళ్ళలో ముంచడం కదా అనుకుంటాం. అంటే నీటి బాప్తిసము ద్వారా నీవు సమాజానికి చూపుతున్న ఆ గుర్తు అది. మరి దేవునికి నువ్వు చూపుతున్న గుర్తేంటి అంటే బాప్తిసం ద్వారా అంటే క్రీస్తు శిలువ మరణములోనికి బాప్తిసము నువ్వు పొందితివి. ఆ మరణము యొక్క ఆ అనుభవము ఏంటిది అంటే 6వ వచనంలో చెప్పబడుతున్నమాట, పాప శరీరము నిరర్ధకమగునట్లు అన్నట్టు. అంటే మనిషి ఆ పాపం వలన చనిపోవాల్సిన పని లేదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు మరణమును ఇక్కడ ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకోవాలి అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు తిరిగి 3వ దినము లేచాడు. పునరుత్థాన శక్తి. అందుకే మరణ పునరుత్థాన అనుభవము అంటారు బాప్తిసము అంటే. నీటిలో ముంచడము లేపటము కాదు. నీటి బాప్తిస అనుభవములో మనం గ్రహించాల్సినది ఏంటిది అంటే పవిత్రపరచబడ్డ మనసాక్షి, లేకుంటే జీవితం, లేకుంటే జీవము అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. జీవము కలుగుటకు అని రాయబడుతుంది. జీవము కలుగుటకు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే మనము ఆయనతో కూడా మరణ పునరుత్థానములలో పాలిభాగస్తులు. ఈ దినము పునరుత్థానము అన్న ఆ అనుభవం ఏంటిది అంటే నువ్వు పాపమును జయించి పరిశుద్ధతలో, అంటే నీతి న్యాయములలో దేవుని కొరకు జీవించే జీవితము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక్కడ మనం గమనించాలి, స్వేచ్ఛ, శక్తి, జీవితము అనేటివి మనం గాన ఒకసారి గమనిస్తే, స్వేచ్ఛ అంటే శరీరానికి సంబంధించింది. ఇంకా మనం చేసే వాటిలో, మనం ప్రవర్తించే విధానంలో ఏ అదుపు ఉండకూడదు. అది ఇక స్వేచ్ఛ కలిగి ఉండాలని కోరుకుంటుంది శరీరం, అందులోని మనసు. కానీ దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి అన్నది చాలా వాస్తవం. ఈ దినము ప్రపంచం కొట్టుకొని పోతుంది. ఎలా కొట్టుకొని పోతుందంటే స్వేచ్ఛగా ఉండాలని కొట్టుకొని వెళ్తుంది. అందులో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు ధర్మం ఉంది, ఎంతవరకు నీ యొక్క సమాజము యొక్క ఔన్నత్యము అన్నది ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం గమనించాలి, వాటికి జవాబులు చెప్పాలి. స్వేచ్ఛలో జవాబులు చెప్పాలి. రెండవది శక్తి అన్న మాట. చాలా మేము పవర్ఫుల్ పర్సన్స్ అంటాం. మనం దేని కొరకు నువ్వు శక్తిమంతులుగా ఉంటున్నావు? శరీరాన్ని నెరవేర్చడానికా, లేకుంటే నీతి న్యాయం
దాని సాదృశ్యం ఏంటి అంటే మంచిని, ఆత్మను నెరవేర్చేది. మంచివాడు ఎవడు అంటే ఆత్మ, మనసాక్షిని నెరవేర్చేవాడు. మనసాక్షి ఏంటి అంటే గద్దించని మనసాక్షి కాదు, గద్దించే మనసాక్షి. ఈ దినం చాలా మటుకు తప్పు చేసినా కూడా సారీ చెప్పని స్వభావం గుర్తు చేసుకోవాలి. చాలా మటుకు సింపుల్గా వెళ్తుంటారు. ఇంకా ఎదుటోళ్ళు ఎవరైతే ఆ తప్పు వల్ల పశ్చాత్తాపంతో తప్పు చేసినోడు సారీ చెప్పకపోయినా సంబంధం లేని వాళ్ళు సారీ చెప్తుంటారు. మళ్ళీ పెద్ద ఏదో తప్పు చేయని వాళ్ళ మాదిరి ఓకే ఓకే అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనస్సాక్షి గద్దించని అనుభవం ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇది శక్తి అన్న మాట మనం కానీ గమనిస్తే దేవునిని నెరవేర్చలేని జీవితం కనుక ఈ జీవితము నీకు దేవుడు ఇచ్చాడు. అంటే ఏంటిది ఈ జీవితం అంటే క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిలో ఐక్యమైన ఆత్మ సంబంధమైన ఆ పునరుత్థాన జీవితం. ఇది పరలోకంలో ప్రవేశించినాక కాదు, భూమి మీద మనం నివసిస్తూ ఉన్నప్పుడు నడుచుకొనాల్సిన. అందుకంటే ఆ 4వ వచనంలో చెప్పబడుతున్న మాట, ఆయన అంటే క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు 4వ వచనంలో రాయబడ్డ మాట. అంటే అలా నడుచుకుంటే ఎట్లా నూతన జీవం కలిగి మనము ఆ నూతన జీవం పొందాము అన్న నడిపింపు నడక మనలో ఉండాలి. అదే పునరుత్థాన సంబంధమైన జీవితం. 3 మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏంటివి అంటే స్వేచ్ఛ, శక్తి, జీవితం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనిషిని. కానీ వాటి మీద ఉన్న దాని యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏమై ఉండాలి? నాశనమా, కన్స్ట్రక్షన్? అంటే ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? చాలా ప్రాముఖ్యంగా మనము మన యొక్క బాప్తీస అనుభవము క్రీస్తు మరణ పునరుత్థానాలలోనిదైతే పునరుత్థాన శక్తికి అంటే ఆయన లేపబడిన రీతిగా మన జీవితము లోకంలో క్రీస్తు కొరకు అంటే దేవుణ్ణి మహిమపరిచే జీవిత అనుభవంలో నడిపించుకోవాల్సిన జీవితం ఇది. కనుక దేవుడు ఈ దినం మనకిచ్చిన ఆ జీవితం ఏంటిది అంటే ఆయన ప్రాణం పెట్టి ఆయన ప్రాణ విలువతో కొన్నది, పుట్టిగా వచ్చినది కాదు. ఆషమాషిగా నువ్వు నీళ్ళల్లో ముంచడం ఇచ్చారు కదా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తా అనే జీవితం కాదు ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. అందుకే క్రీస్తు మరణములో అన్న మాట బాప్తిసము ఇవ్వబడితివని నువ్వు ఎరగవా అన్న 3వ వచనంలో మాట ఏంటంటే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అపవాది చేత శోధింపబడ్డాడు. అన్ని రీతిలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఎలాంటి శరీరం యొక్క ఇన్ఫ్లుయెన్స్ను నా కంట్రోల్లో ఉంది కదా అనుకున్నాడు అపవాది. కనుక నీకు ఈ ఆధిక్యతనిస్తాను, ఈ రాజ్యంలో యొక్క మహిమను నీకు ఇస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయి అంటున్నాడు. అంటే ఒక చిన్న విషయం నమస్కారము అన్నమాట. ఇక్కడ కూడా ఆ నమస్కారము అన్న మాట మనం గమనిస్తే హామాను మొర్దెకై దగ్గర కూడా ఏర్పడ్డ ఆ సందర్భం కూడా ఏంటి తెలుసా? హామాను నమస్కరించలేదని మొర్దెకై మీద ఆయన చాలా విరోధమైన స్వభావాన్ని పెట్టుకున్నాడు. అంటే పునరుత్థాన శక్తి యొక్క అనుభవములో నడుస్తున్న జీవితం శరీరానికి లోపల దేవుణ్ణి మహిమపరిచే జీవితం ఉంటుంది. దేవునికి తప్ప నేను ఎవరికి
లోబడను అంటున్న మనస్సాక్షి అది. అందుకనే ఇక్కడ మనం గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఆ దేవాలయం శిఖరం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ రాజ్యంల యొక్క మహిమను చూపించాలి. నీకు ఇది ఫ్రీగా ఇచ్చేస్తా, కాకపోతే సింపుల్గా నాకు ఒక నమస్కారం చేయి, అంతే చాలు అన్నాడు అపవాది. ఈ దినము ఎన్ని నమస్తేలు కొడుతూ ఉంటామో మనం మన పని కొరకు. ప్రియమైన దైవజనము, అక్కడిక్కడ ఇన్ఫ్లుయెన్స్ కొరకు వంగి నమస్కారాలు పెడుతుంటారు. ప్రియమైన దైవజనము, గమనిద్దాం, దేవుని మహిమార్థం జీవించాల్సిన మనస్సు క్రీస్తు మరణ పునరుత్థానాలలో ప్రతిష్ఠింపబడినది ఎక్కడ తల వంచుతుంది, ఎక్కడ తల ఎత్తుకొని తిరగగలుగుతుంది అన్నది ప్రశ్నిస్తున్నాడు. పౌలు భక్తుడే ప్రశ్నిస్తున్నాడు. అందుకనే అక్కడ నీ జీవితము నూతన జీవితమా లేకుంటే ప్రాచీన స్వభావమా, అంటే ఇంతకు ముందు ఎలా ఉందో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అలానే ఉందా అంటే పెద్ద మార్పు లేదని. అందుకనే ఇక్కడ రాస్తున్న మాట ఏంటిది అంటే 23వ వచనం చదువుకున్న వచన భాగంలో, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. అది ఏం చేస్తుందంటే పాపం వలన వచ్చు జీతము మరణపు ముళ్ళును విరిచివేస్తుంది. ఎప్పుడు నువ్వు దాని నుంచి విమోచింపబడ్డప్పుడు. విమోచింపబడటం ఏంటిది అంటే పాపానికి లోబడకపోవటం, పాపాన్ని నెరవేర్చకుండా నువ్వు జాగ్రత్త పడడం. కనుక అలా పాపపు ముళ్ళును విరువగలిగిన, మరణపు ముళ్ళును విరువగలిగిన ఆ జీవితం నూతన జీవం, ఇదే నిత్య జీవం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం ఒకసారి గమనిస్తే గాన ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన ఆ గ్రహింపు ఉండాలి. నూతన జీవం పొందిన వారమైన నడిపింపు నడుచుకోవాలి. 4వ వచనంలో చెప్పిన మాట. ఇంకొక మాట, 3వ మాట ఏంటి అంటే పునరుత్థానము యొక్క సాదృశ్యంగా నీ జీవితం నీవు అలా దేవుని కొరకు మహిమార్థంగా పునరుత్థాన శక్తి చేత. ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. కనుక ఆ 3 విషయాల్లో ఏంటిది అంటే శక్తి, జీవితం అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఆ స్వేచ్ఛ అన్నది నీకు జీవితము, ఆయుష్, ఇవి స్వేచ్ఛ అనుకుంటున్నాం మేము. చాలా జాగ్రత్త పడే జీవితం ఈ దినం. కనుక దేవుడు ఆ పునరుత్థాన శక్తి యొక్క సాదృశ్యంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఈ మాట మనం గమనిస్తే గాన శరీరానికి లోబడితే మరణానికి దాసులు, దేవునికి లోబడితే పరిశుద్ధతకు, అంటే ఏంటి అంటే నిత్య జీవమునకు మనము దాసులం. అంటే అలాంటి ఫలము, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలమని. కనుక దేవుని విషయమై జీవించుచున్నాడు అంటున్నాడు. అంటే పరిశుద్ధతకు దాసులై జీవించినప్పుడు దేవుని విషయమై జీవిస్తున్న జీవితంగా మనం గ్రహించాలి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా. ఇప్పుడు దేవునికి మనము అప్పగించామా? శరీరానికి పాపమును నెరవేర్చడానికి మన అవయవములను అప్పగించామా? ఏ ఉపదేశ క్రమమునకు మనము అప్పగింపబడుతున్నాం? దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారమై ఉన్నాం. కనుక అది శరీరానికైతే దాని అంతము మరణమే. అది దేవునికి మనము లోబడిన వారమైతే హృదయపూర్వకంగా దాని అంతము నిత్య జీవము. కనుక ప్రభువా, నీవు నన్ను ఈ పునరుత్థాన అనుభవములో, శక్తిలో నూతన జీవితం, పునరుత్థాన శక్తి చేత నడిపింపబడటానికి
నాకు సహాయం చేయి అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో, దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ పరిశుద్ధ దినం ఆరాధన పూర్వకమైన దేవుని సన్నిధి మన హృదయాల్లో ముద్రింపబడినట్లు నాకు సహాయం చే ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదం ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగా కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం మగును గాక. వాక్యపు వెలుగులలో జీవితాలను ముద్రించండి నాయన. బాప్తీస అనుభవం క్రీస్తు మరణ పునరుత్థానములలోనిది. పాపము శరీరతత్వము నాయన అది పాతి పెట్టబడ్డ ఆ క్రీస్తు మరణ సాదృశ్యంగా గుర్తించగలుగుటకు జ్ఞానం దయచేయండి నాయన. క్రీస్తు లేపబడిన మూడో దినం లేపబడిన అనుభవం, నూతన జీవం, శరీరమును సత్యమునకు లోబడి క్రీస్తును నాయన నెరవేర్చగలిగిన ఆ యొక్క పునరుత్థాన అనుభవం, క్రీస్తు లేపబడిన రీతిగా లోకంలో ఈ శరీరంతో అనుభవిస్తున్న జీవితం నీతి న్యాయములకు లేపబడిన జీవితంగా నేను జీవించటానికి, అటువంటి నూతన జీవితం నిత్య జీవంలోని ప్రవేశింపచేసే ఆ నడిపింపు కలిగిన జీవితానికి నేను అలాంటి స్వేచ్ఛ శక్తి నేను జీవితం కలిగి జీవించడానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సాయం చేయండి. నాతో మాత్రం మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకార కృతమగును గాక. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నేను మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధి ఇలాగ సమీపించే పర్యంతం సంరక్షించి సైజ సంఖ్యలో చేర్చు, విజయాలుగా నడిపించు, సమకూడు మేలు జరిగించు, అవసరతలు అక్కలు తీర్చు, ఇరుకుల ఇబ్బందులను తీసివేయండి, సమకూడు మేలు జరిగించు. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు నేను ప్రతి బిడ్డను దర్శించండి. నీవు గొప్ప దేవుడు, మహాదేవుడు, యెహోవా ఉన్నతమైన దేవుడు. మీ కృతజ్ఞతలు తండ్రి. ప్రార్థన దాటిపోని దేవుడు, కన్నీళ్లు దాటిపోని దేవుడు, నైనా దుఃఖమును దాటిపోని దేవుడు, ప్రభువా ఓదార్చు దేవుడు. నేనే నీ దేవుడను, అనువాడనున్నవాడను, రోషం కలిగిన వాడను, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. నీ తల్లి మార్చినా, నీ తండ్రి మార్చినా నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడు. ప్రభువా నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ సన్నిధి బిడ్డలతో అనుక్షణం అడుగుల సమయం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో తోడైందండి. ఈ బిడ్డలకు విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. నేనా మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. క్షేమం, ఆశీర్వాదం, ఆహారము, గృహము, వసతి, నేన వస్త్రము మీరు బిడ్డలకు అనుగ్రహించండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. నేనా నీ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచండి. ఆకలితో నేన ఆహారం లేక చనిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నేన ఆ దిక్కులేని పరిస్థితులలో బిడ్డలు సహాయం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. ఏ బిడ్డలైతే కన్నీళ్లు కారుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ ప్రభువా నీవు మా దిక్కు, ప్రభువా మీరు మాకు సాయం చేయండి అంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి మనస్సాక్షి మనస్సు కలిగి జీవించటానికి ప్రజలకు నేర్పండి. ప్రభువా వాత వేయబడ్డ మనసాక్షి నుంచి బిడ్డల మనస్సు నీ వైపు త్రిప్పుకొనటానికి నీ కృపను అనుగ్రహించండి. వాక్కు చేత ఆత్మచేత నింపండి. జీవితం, నూతన జీవము చేత ముద్రించండి. నిత్య జీవమునకు యోగ్యులు అర్హులుగా తీర్చిదిద్దండి. మీరు చేసిన మేలన్నీ బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల
ఉన్నతమైన దేవుని ఆశ్రమం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి మనస్సును మార్చుకొని నిత్య జీవమునకు యోగ్యులుగా భూమి మీద నివసించి దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించు. వంశంలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధన ముగించుకున్నాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. Amen. Hallelujah.